నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రగతికి 3 ఫార్మ్స్, ప్రధాని మోదీ ప్రకటన. బ్రహ్మపుత్రపై డ్యాముకు 15.27 లక్షల కోట్లు. న్యూ ఇయర్ ప్రసంగంలో జిన్పింగ్ వెల్లడి. ప్రళయ్ మిజైల్ ప్రయోగం విజయవంతం, DRDO వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలంటే సంస్కరణలు, పనితీరు, రూపాంతరణ అలాగే చాలా ముఖ్యం. అవే ప్రగతి మంత్రమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ 50వ భేటీ బుధవారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన జరిగింది. గత 10 ఏళ్లలో కనీసం 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులోనూ సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించాలని అన్నారు. 40,000 కోట్లకు పైగా విలువైన 5 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సందర్భంగా సమీక్షించారు. వీటిలో భాగంగా 5 రాష్ట్రాల పరిధిలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు, జలవనరులు, బొగ్గు వంటి రంగాల్లో పనులు చేపడుతున్నారు. పీఎం శ్రీ పథకం పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మోదీ సూచించారు. రాష్ట్రంలోని ఇతర స్కూళ్లన్నింటికీ పీఎం శ్రీ స్కూళ్లు ఆదర్శ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. సకాలంలో నిర్ణయాలు, మెరుగైన సమన్వయం, జవాబుదారీతనం, వేగవంతమైన ప్రభుత్వ పనితీరు ఎంతటి సత్ఫలితాలను సాధిస్తాయో మా పాలనే ప్రజలకు చెబుతోంది. గుజరాత్ సీఎంగా ఉండగా స్వాగత్ పేరిట నేను అమలు చేసిన ప్రాజెక్టు తాలూకు అనుభవమే ప్రగతి వేదికకు మూలమని మోదీ గుర్తు చేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో DRDO రూపొందించిన 2 ప్రళయ్ క్షిపణుల టెస్ట్ ఫైర్ విజయవంతమైనట్టు రక్షణ శాఖ బుధవారం నాడు తెలిపింది. ఒడిశా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10:30 ఈ మిజైళ్లను ప్రయోగించారు. ఒకే లాంచర్ నుంచి వరుసగా వీటిని ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి సంస్థ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఈ ఆపరేషన్లో కండిషన్ కింద యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్లో భాగంగా ప్రళయ్ క్షిపణులను ప్రయోగించినట్టు DRDO ఓ ప్రకటనలో తెలిపింది. 2 క్షిపణులు నిర్దేశిత మార్గంలో వెళ్లి లక్ష్యాలను చేరుకున్నట్లు పేర్కొంది. మిజైల్ ఫ్లైట్ తుది దశ వెరిఫికేషన్ కూడా విజయవంతమైందని చెప్పింది. భారత్కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణానికి ఏకంగా దాదాపు 15.27 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యాం నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రాజెక్టులోని జలరాశిని మనపైకి జలఘడ్గన్లా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యాం విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్పింగ్ ప్రకటన తేటతల్లం చేస్తుంది. పేదలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోని జీపుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న TG వెంకటేష్ కాలనీలోని కృపా వృద్ధాశ్రమంలో వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పేద వృద్ధులకు తమ వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు. వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న అబ్రహాంను డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా అభినందించారు. వృద్ధాశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పేద వృద్ధులకు ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. జనవరి నెలలో కృపా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు ఇస్తామని డాక్టర్ శంకర్ శర్మ హామీ ఇచ్చారు. వృద్ధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. మొదలవుతుంది ఇక్కడ కృపా అనాథ వృద్ధాశ్రమంలో అత్యంత నిరుపేదలైన ప్రజలు అబ్రాహం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళను చూస్తే గుండె కరిగిపోతుంది. ఈ నిరుపేదల జీవితాలు పూర్తిగా మనం మార్చలేకపోయినా ఇప్పుడు ఈ సంవత్సరము చలి తీవ్రంగా ఉంది. వీళ్ళు ముందే మాల్ నరిష్డ్గా బక్క చిక్కి ఉన్నారు. చలి తట్టుకోలేరని వీళ్ళకు ఉలన్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో లాస్ట్ జరిగే ఈవెంట్ ఇది. రేపు వీళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను తెలుపుతూ వీరికి స్వీటు కార కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ
ఈ నిర్వహణ అధికారి అబ్రహాంను ఇంతకుముందు కూడా వచ్చి హెల్ప్ చేశాము. అతనికి మళ్ళా మేము ప్రామిస్ చేస్తున్నాము అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తామని. ఇక్కడ ఇంతమంది నిరుపేదలు ఉన్న చోట హైజీన్ కూడా, శుభ్రత కూడా చాలా బాగుండాలి. ఇక్కడ శుభ్రంగానే పెట్టుకున్నారు. కానీ వీళ్ళకు ఈ చలి వల్ల వీళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దోమల వల్ల మలేరియా, డెంగీ ఫీవరు, మెదడుబాబు వ్యాధి వస్తాయి. దోమల నుంచి వీళ్ళు కాపాడుకోవాలి. దానికి జట్టు, కాయలు ఇట్లాంటివి వాడుకోవాల్సి వస్తుంది. వీరికి ఇంతకుముందు కూడా వచ్చి మేము నెల సరుకులు ఇచ్చాము. జనవరిలో కూడా వచ్చి వీళ్లకు ఒక నెల నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని R&R కాలనీలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు మంత్రి డోలా బాల వీరాంజనేయులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం 63 రోజుల పాటు జిల్లా కోసం పాటుపడి సాధించామని, జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి మార్కాపురం జిల్లాను నెరవేర్చండి. మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ పేరు పెట్టుకొని జీవితాంతం మా యొక్క జిల్లాని మేము మంచిగా చూసుకుంటామని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అలాగే వెలుగొండను కూడా పూర్తి చేయమని చెప్పుకోరారు. ఆయన వెలుగొండను పూర్తి చేస్తానని, మార్కాపురం జిల్లా చేస్తానని ఆ రోజు మనందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి 18 నెలలు పూర్తి కాకుండానే మార్కాపురం జిల్లా కేంద్రంగా పండిస్తూ 4 నియోజకవర్గాలకు జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్కాపురం జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే మనం కూడా మాటలు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము గత నెలలోనే మేమందరం కూడా ఇక్కడ మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అలాగే మా యొక్క మిత్రులు, సహచరులు అందరం కూడా కూర్చొని మనము చంద్రన్న మార్కాపురం జిల్లాను పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచించడం జరిగింది. అయితే మా మంత్రి గారు కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఆయన ఒప్పుకోవడానికి మాత్రం అన్నారు. బాబు గారు ఒప్పుకోరు, బాబు గారు ఒప్పుకోరు ఆ పేరు పెట్టేదానికి చెప్పి ఆయన చెప్పారు. అయినా కూడా మన అందరం కూడా ఆ పేరు పెట్టుకోవడానికి ఒప్పించే దాంట్లో భాగస్వామి కూడా మీరు కూడా కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే చంద్రన్న మార్కాపురం జిల్లా అనేది మేము పెంచుకోవాలని ఆల్రెడీ మా ప్రజల మనసులలో అది నాటుకుపోయినదని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతుంది ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి చేయాలనే దానిలో పూర్తి మద్దతు ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలో రాష్ట్ర విభజనలో 7 ఉంటే ఆ రోజు మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయాం. కానీ మన కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాలో చేర్చడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి పక్షాల విజయం అని తెలియజేస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చడంలో మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కేంద్రంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. వీటిలో కొన్ని కేంద్రం ఇచ్చిన సహకారం చెప్పుకోవాలి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందించడం, ఇదే విధంగా ఇందాక ఉగ్రనరసింహారెడ్డి గారు ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్టులన్నింటి తిరిగి ఈరోజు దానికి మొదటి ఎస్పీగా ఈరోజు ఇన్ఛార్జిగా నేను పదవి చేపట్టడం విషయంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలంటే ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ తో అంటే ప్రజలకి ఇంకా బెటర్ గా సర్వ్ చేయాలా, బెటర్ గా వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసిన దానికి మేము నిబంధనలు వెళ్ళి ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్షన్ వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి పింఛన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. రాళ్ల అనంతపురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గత వైసీపీలో అరాచక పాలన కొనసాగించారని, సంక్షేమ పథకాలు అడిగితే కార్యకర్తలను కేసులు పెట్టి వేధించారని ఎమ్మెల్యే అన్నారు. కార్యకర్తల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, త్వరలో నూతన తారు రోడ్డు నిర్మాణపు పనులు చేపడతామని వారు తెలియజేశారు.
ఈ ప్రాంత సమీపంలో తిమ్మ సముద్రంలో 1100 ఎకరాల్లో పరిశ్రమలు రానున్నాయని, దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏదో అటు ఇటు ఉండే పార్క్ కాదు, ఆ పార్కు 1000 ఎకరాలు మనకి భూమి ఉన్నా ఏ ఒక్క మీరు అన్నట్టు ఏ ఒక్క ఆ భూమికి రోడ్డు సౌకర్యం లేదు, ఎక్కడ కూడా రోడ్డు లేదు. అలాంటి భూమిలో కూడా మనకి పరిశ్రమలు వస్తున్నాయి. అంటే ఒకే ఒక్క ధైర్యం, ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ధైర్యమే భరోసానే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడికి ముగ్గు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోకూడదు. ఏ కుటుంబానికి పైన ఒకే సమస్య కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడూ చూడని ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లు చూసాం. అంటే మామూలు ప్రభుత్వం కాదు, అరాచకమైన ప్రభుత్వం. అంటే 19 నుంచి 24 వరకు పూర్తిగా అభివృద్ధి లేకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని మామూలు ప్రజలు ఎవరన్నా వాళ్ళని క్వశ్చన్ చేసేప్పుడని ఒక తల్లి అడిగినట్లు ఇంకా చాలా మంది అడుగుతారు. అంటే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టించి వాళ్ళు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ స్వాతకరిణి మాట్లాడుతూ అందరూ సంతోషకరమైన వాతావరణంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని తిరువూరు పోలీసు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువతకు పలు సూచనలు చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ర్యాష్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపరాదు అన్నారు. నిబంధనలకు వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనాలకు సైలెన్సర్స్ తీసివేసి 2 వీలర్ నడిపి ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగిస్తే తప్పనిసరిగా కేసు నమోదు చేసి బండి సీజ్ చేసి స్టేషన్కు తరలించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. పట్టణంలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామ పంచాయతీ గవర్నమెంట్ హై స్కూల్ 125 కేజీల రైస్ మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహకులు అమ్మేశారు. ఇక ఎంఈఓ తమకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. పిల్లలకు పెట్టాల్సిన అన్నం పెట్టకుండా దొడ్డిదారిన బియ్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్లో రైస్ దేనికి ఇచ్చారు చెప్పండి. ఏంటనాలి స్కూల్లో రైస్ అమ్ముతున్నారా మీరు? మరి దీనికి ఎవరు ఇచ్చారు బాబు? ఎవరు ఇచ్చారు? లేకపోతే వేరేలా ఉంటుంది చెప్పు. ఎవరిచ్చారు? ఆపు. ఎందుకు ఎన్ని మాటలు అది? ఎవరిచ్చారు? 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 ఎవరిచ్చారు ఇది? చెప్పండి. దేనికి ఆపాలి చెప్పండి. ఇప్పుడు ఆవిడేటన్నది అతను రైస్ తెచ్చేది ఇక్కడ. ఏలూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణపై జిల్లా ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎస్పీ పలు కీలక సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలి, అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, శబ్ద కాలుష్యం చేయరాదని హెచ్చరించారు. పండుగని చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిందిగా పోలీస్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రోడ్ సేఫ్టీని పాటిస్తూ ఈ పండుగ మీకు మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సుఖ సంతోషాలను పంచాలని ఆశిస్తున్నాము. ఒకటి, రోడ్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, రోడ్స్ మీద వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా శబ్దాలతోటి మీరు ముందుకు పోతే అది 10 మందికి కూడా ఇబ్బంది కలుగజేస్తుంది. అలాంటి పనులు చేయకుండా ఉండాలని పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. మల్కాజిగిరి అంగన్వాడీలో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ఓల్డ్ మల్కాజిగిరి అంగన్వాడీలో పిల్లల సమక్షంలో టీచర్లు అందరూ కలిసి పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం చేస్తామంటూ ప్రతి ఏటా డిసెంబర్ 31న పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని టీచర్ల బృందం తెలిపారు. అల్వాల్ ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అడ్వాన్స్గా
2026కి మేము వెల్కమ్ చెప్తున్నాం న్యూ ఇయర్కి. ఈరోజు గర్భిణీలో బాలింతలో పిల్లలతోటి కేక్ కట్ చేసుకుని మేము చాలా సెలబ్రేషన్ చేసుకున్నాము. హ్యాపీ న్యూ ఇయర్, చాలా సంతోషంగా ఉంది. ఈ 25 మాత్రము గడిచిపోయి న్యూ ఇయర్కి మేము వెల్కమ్ చెప్పుకుంటూ ఘనంగా కేక్ కట్ చేసి పిల్లలు తల్లులు వచ్చి సెలబ్రేషన్ ఘనంగా చేసి ద్వారకా తిరుమల దేవస్థాన ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం బుధవారం మాధవ కళ్యాణ మండపంలో నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు పూలమాల శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆనువంశ ధర్మకర్త నివృత్తరావు, ఆలయ డిఈఓ భద్రాజీ, ఏఈఓ నటరాజరావు, ఈఈ భాస్కర్ మరి అన్ని విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిని భారీ ఎత్తున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మల్కాజ్గిరి, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనదారులు తనిఖీ చేయగా సాయిరాం థియేటర్ దగ్గరలో 30 వాహనాలు, నేరేడ్మెట్లో వివిధ ప్రాంతాల్లో 20 వాహనాలను, మొత్తం 50 వాహనదారులు మద్యం సేవించి నడుపుతున్న వారిని తనిఖీ చేసి వాహనాలను సీజ్ చేశారు. భారీగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు కాబట్టి నూతన సంవత్సర ఎంజాయ్ పేరుతో మద్యం సేవించి వాహనం నడపడం నేరం కాబట్టి ప్రమాదాల నివారణకు నేడు సిపి ఆదేశాలతో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రగతికి 3 ఫార్మ్స్, ప్రధాని మోదీ ప్రకటన. బ్రహ్మపుత్రపై డ్యాముకు 15.27 లక్షల కోట్లు, న్యూ ఇయర్ ప్రసంగంలో జిన్పింగ్ వెల్లడి. ప్రళయ్ మిజైల్ ప్రయోగం విజయవంతం, డిఆర్డీఓ వెల్లడి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV.